హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్ని. నిన్న ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని యుద్ధాలు తెలుసు కదా. ఒకవైపు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. సో పాకిస్తాన్ ఒక క్రూరమైన చర్యకు దిగింది. ఆఫ్ఘనిస్తాన్ మీద, సామాన్య పౌరుల మీద, ఒక డీఅడిక్షన్ సెంటర్ మీద వైమానిక దాడులు చేసి 400 మంది మరణించారు, మరో 250 మంది గాయపడ్డారు, ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఇది పాకిస్తాన్ దుశ్చర్య. ఇండియా తీవ్రంగా ఖండించింది. మరోవైపు ఇరాన్ను ఇరుకులు పెట్టేందుకు డొనాల్డ్ ట్రంప్ మరింత ప్రయత్నాలు ముమ్మరం చేశారనమాట, తన ప్రయత్నాలను. ఇక్కడ ఫస్ట్ ఇది పాకిస్తాన్కి సంబంధించి చూసుకుంటే, ఆఫ్ఘన్ ఆసుపత్రిపై పాక్ వైమానిక దాడి, కాబూల్లో 400 మందికి పైగా రోగుల మృతి, 250 మందికి గాయాలు, తీవ్రంగా ఖండించిన భారత్. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య కొన్నాళ్ళుగా జరుగుతున్న సైనిక ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఒక రకంగా తీవ్ర రూపం అంటే ఇద్దరు వైపు లేదు, ఒక పాకిస్తాన్ మాత్రమే. ఎందుకు ఇలా? సామాన్య పౌరులు అక్కడ అది రీహాబిటేషన్ సెంటర్. నిషేధిత మాదక ద్రవ్యాలకు బాగా అలవాటు పడిన వాళ్ళు, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు అక్కడికి వెళ్ళి చికిత్స తీసుకొని దాని నుంచి బయటపడి డీఅడిక్షన్ చేసుకొని వస్తారు. సో అది ఒక 2000 బెడెడ్ హాస్పిటల్ అనమాట. సో దాని మీద పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేసింది. అదే లక్ష్యంగా. సో 400 మంది మరణానికి కారణమైంది. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్లోని మాదక ద్రవ్య బాధితుల పునరావాస ఆసుపత్రిపై పాక్ జరిపిన వైమానిక దాడిలో 400 మందికి పైగా రోగులు ప్రాణాలు కోల్పోయారు, మరో 250 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆఫ్ఘన్ ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాబూల్లో ఉన్న 3000 పడకల సామర్థ్యం గల ఒమిద్ అడిక్షన్ ట్రీట్మెంట్ ఆసుపత్రిపై సోమవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో పాకిస్తాన్ ఈ దుశ్చర్యకు పాల్పడిందనమాట. సామాన్య పౌరుల మీద యుద్ధం జరుగుతాయి కానీ సామాన్య పౌరుల మీద సాధారణంగా వెళ్ళరు. కానీ పాకిస్తాన్ అత్యంత క్రూరమైన దేశం కాబట్టి, దుర్మార్గమైన దేశం కాబట్టి ఈ పనికి ఒడిగట్టింది. ఇమీడియట్గా భారత్ ఈ దాడిని ఖండించింది. ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇది పిరుగుబందుల చర్య అని చెప్పి ఆఫ్ఘన్కి అవసరమైతే తోడుగా ఉంటామని కూడా ప్రకటించింది అనమాట భారత విదేశాంగ శాఖ. సో ఇది ఇలా ఉంటే, ఇక్కడ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ విషయం చూసుకుంటే, అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో కీలక సైనికాధికారి లారిజానీ అండ్ బసీజ్ బలగాల అధిపతి రెజాలా, వీళ్ళిద్దరూ అత్యంత కీలకమండి. వీళ్ళిద్దరూ మరణించారు నిన్న. ఇరాన్ లెబనాన్పై భారీగా బాంబు దాడులు, గల్ఫ్ దేశాలపై కొనసాగిన క్షిపణులు, డ్రోన్ల వర్షం. పశ్చిమాసియా యుద్ధంలో 18వ రోజైన మంగళవారం ఇరాన్కు భారీ నష్టం జరిగింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కీలక సైనికాధికారి సహా బసీజ్ బలగాల నేత మరణించారు. ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లారిజానీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనుబంధ బసీజ్ మలేషియా అధిపతి జనరల్ గులాం రజా సల్మానీ తాము జరిపిన దాడుల్లో మృతి చెందినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. యుద్ధం తొలి రోజున సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత ఇరాన్కు ఇంత భారీ స్థాయిలో నష్టం జరగడం నిన్నేనమాట. సో ఈ రెండు అంతర్జాతీయ అంశాలు, అత్యంత కీలకమైన అంశాలు. ఇది ఇక్కడ కూడా ఇదిగోండి, ఇజ్రాయెల్ ఒత్తిడితో ట్రంప్ తప్పుదారి అని యుద్ధానికి సంబంధించిన అంశాన్ని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఇరాన్తో అమెరికాకు తక్షణ ముప్పేమీ లేదు, ఇజ్రాయెల్ అమెరికాలోని లాబీ ముప్పు ఉన్నట్టు మిమ్మల్ని నమ్మించింది. ఇంతకుముందు ఇరాక్పై యుద్ధానికే అమెరికాను ఇలాగే లాగారు. మనం మళ్ళీ ఆ తప్పు చేయొద్దు, మీరు తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇరాన్పై యుద్ధానికి మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. రాజీనామా చేస్తున్న ట్రంప్కు అమెరికా ఉగ్రవాద నిరోధక డైరెక్టర్ జో కెంట్ లేఖ. కెంట్ బలహీనుడు, నా ప్రభుత్వం నుంచి వెళ్ళిపోవడం మంచిదే. మొండి అహం, టెంపర్తనం ఇవన్నీ కూడా ఉన్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఆయన ఏం చేస్తాడు? ఆయన అంటే ఒక పిచ్చోడు ఏమంటాడు? నేను చెప్పినదే కరెక్ట్ అంటాడు కదా. ఒక మొండోడు ఏమంటాడు? నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు కదా. అటువంటివాడే డొనాల్డ్ ట్రంప్ కూడా. సో ఇది చూడండి, ఇక క్యూబా వద్దు, ఏమైనా చేయగలను ట్రంప్. ఆంక్షలతో ద్వీపదేశం ఉక్కిరిబిక్కిరి. కుప్పకూలిన విద్యుత్ సంస్థ, అంధకారంలో 96 లక్షల మంది. మరోవైపు చిన్న దేశాల మీద ఎలా పడుతున్నాడో చూడండి. రష్యా మీద పడమని చెప్పండి, చైనా మీద పడమని చెప్పండి, లేదా ఉత్తర కొరియా మీద పడమని చెప్పండి. ఇలా సో చిన్న దేశాల మీద ఇలా బెదిరించి భయపెట్టి వాళ్ళని లొంగ తీసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ పిచ్చెక్కి, ఇతనికేమో శాంతి బహుమతి కావాలంట. ఇరాన్తో అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు లేదని, ఇజ్రాయెల్తో పాటు అమెరికాలోని ఆ దేశ లాబీ ఒత్తిడితోనే యుద్ధాన్ని ప్రారంభించినట్టు స్పష్టంగా అర్థమవుతోందని అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక విభాగం
డైరెక్టర్ జో కెంట్ పేర్కొన్నారు. ఇరాన్పై యుద్ధానికి మద్దతు ఇవ్వడానికి తన మనస్సాక్షి అంగీకరించడం లేదని, బాగా ఆలోచించిన తర్వాత తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మంగళవారం జో కెంట్ లేఖ రాసి దానికి సంబంధించి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. సో ఆయన అలా రాజీనామా చేస్తే ట్రంప్ ఏమి మెత్తవాళ్ళ, వెళ్ళిపోతే వెళ్ళిపోయి, అతను పిరికోడు, భయస్తుడు, అతను వెళ్ళిపోయినా నాకేమీ నష్టం లేదు, అలాంటి వాళ్ళు వెళ్ళిపోవడం నా ప్రభుత్వానికి మంచిదే అని ట్రంప్ చెప్పాడనమాట. ఇక ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ మృతి, బసిస్ ఫోర్స్ కమాండర్ కూడా అనేది రాసుకొచ్చారు. సో ఇది యుద్ధానికి సంబంధించి కీలకమైన అంశాలు. ఇవి పక్కన పెడితే ఎల్పిజి నిల్వలు మన దగ్గర 15 రోజులకు సరిపడా ఉన్నాయంటండి. అలాగే కేంద్రం కూడా ఒక 24,000 టన్నులు మనకు మంజూరు చేసింది. అవి విశాఖలో ఉన్నాయంట. అండ్ AP1 యాప్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపు, AP1 యాప్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చంట. వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. యాక్చువల్లీ విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ఫోన్పేలో ఉంది, గూగుల్ పేలో ఉంది. అయితే గూగుల్ పే ఓన్లీ ఈపీడీసీఎల్ విద్యుత్ మాత్రమే బిల్లులు, ఈపీడీసీఎల్ కాదు, సదరన్లో సెంటర్లో ఏదో ఒక్క ట్రాన్స్కోదే బిల్లులు చెల్లించవచ్చు, మిగిలినవి కుదరదు. ఫోన్పేలో అన్నీ కుదురుతాయి. సో ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ కాదు, కానీ AP1 యాప్లో డైరెక్ట్గా బిల్లులు చెల్లించవచ్చని సీఎం గారు నిన్న చెప్పారు. రాష్ట్రంలో 15 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం 14,000 టన్నులు ఉండగా విశాఖపట్నంలో మరో 24,000 టన్నులు అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ఏపీలో ఉత్పత్తి అయ్యే సహజ వాయువును పైప్ లైన్ల ద్వారా ప్రజలకు సరఫరా చేయడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇక షర్మిలాకి నేను బెనామీని కాదు, స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకుంటున్నా, సరస్వతి పవర్ షర్మిలాకు చెందాల్సిందే, రిప్లై కౌంటర్ దాఖలు చేసిన విజయమ్మ. కుటుంబంలో వాటాల పంపిణీ వివాదానికి సంబంధించి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటున్నానని, ఇందులో షర్మిలకు బెనామీగా కానీ ఆమె ప్రతినిధిగా కానీ వ్యవహరించడం లేదంటూ వైఎస్ విజయమ్మ తేల్చి చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డిలు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ద్వారా తనకు ప్రయోజనం ఉందన్నది ఎవరూ విభేదించలేదని వాస్తవం పేర్కొన్నారు. ఇందులో భాగంగా క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్కు తగిన ప్రతిఫలం చెల్లించి వాటాల కొనుగోలు ఒప్పందం చేసుకున్నానని తెలిపారు. ఈ పత్రాలను ఎవరూ తిరస్కరించలేదని, అంతేకాకుండా తన పట్ల ఉన్న ప్రేమ ఆప్యాయతలను జగన్ కూడా నిరాకరించలేదని తెలిపారు. ఈ మేరకు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్కు చెన్నై బెంచ్కు విజయమ్మ నివేదించారు. విజయమ్మ జనార్దన్ రెడ్డిల పేరుతో వాటాలను బదలాయిస్తూ సరస్వతి పవర్ బోర్డు చేసిన తీర్మానాన్ని, దీని ప్రకారం రిజిస్టర్లో సభ్యుల పేర్లు మార్చడాన్ని సవాల్ చేస్తూ జగన్, భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు హైదరాబాద్లో ఎన్సీఎల్టీలో పిటిషన్ వేశారు. విచారించిన ఎన్సీఎల్టీ వాటాల బదలాయింపును రద్దు చేస్తూ జగన్, భారతి క్లాసిక్ రియాలిటీల పేర్లను పునరుద్ధరించాలంటూ గత ఏడాది జూలై 29 తీర్పిచ్చింది. ఈ తీర్పు చట్టవిరుద్ధం అంటూ సరస్వతి పవర్ లిమిటెడ్, విజయమ్మ చెన్నై ఎన్సీఎల్టీలో అప్పీలు దాఖలు చేశారు. సో దాని మీద విజయమ్మ నిన్న కోర్టుకు నివేదించారనమాట. ఇక 161 మందికి కళారత్న ఉగాది పురస్కారాలు, సాహిత్యం, సంగీతం వంటి విభిన్న రంగాల నుంచి ఎంపిక. విజయవాడలో రేపు ప్రదానం చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రెండో పేజీ దిగాలి. నూట 161 మంది కర్ణాటక సంగీతం విభాగంలో అండ్ కూచిపూడి విభాగంలో అండ్ ఆంధ్రనాట్యం విభాగంలో, దేవదాసి నృత్యం, పెయింటింగ్ అండ్ క్యారికేచర్, శిల్పకళ, నాటకం, ఇలా వివిధ విభాగాల్లో 161 మందికి వచ్చాయండి ఉగాది పురస్కారాలు అండ్ కళారత్న పురస్కారాలు. ఇక జరిగిన రోజు మీ భర్త ప్రవర్తన ఎలా ఉంది, కారులో ఎవరెవరు తిరిగారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో రెండో రోజు సిట్ విచారణ, గుర్తులేదంటూ దాటవేసిన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య. లాయర్లు ఫస్ట్ వాళ్ళకి అదే చెప్తారు. లాయర్లు ఉంటారు చూసారా, ఎంత పెద్ద కేసులో నేరారోపణ ఎదుర్కొంటున్న వాళ్ళు పోలీస్ కస్టడీకి వెళ్ళినప్పుడు, ఆరోపణలు అదే పోలీస్ కస్టడీలో పోలీస్ విచారణకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా పెద్ద పెద్ద వాళ్ళు కదా లాయర్లు ఉంటారు కదా పక్కన. లాయర్లు ఫస్ట్ చెప్పేది అదే, ఏమీ గుర్తులేదని చెప్పండి, ఏమీ తెలియదని చెప్పండి. వాళ్ళు 30 తిప్పలు పెడతారు, రకరకాల క్రాస్ క్వశ్చన్లు అడుగుతారు, అలా ఇలా మెలితిప్పి అడుగుతారు. మీకు ఏమీ తెలియదు, ఏమీ గుర్తులేదు, మర్చిపోయానని చెప్పేయండి. పొరపాటున ఏది కూడా ఒప్పుకోవద్దని లాయర్లు ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపిస్తారు. దాన్ని వాళ్ళు తూచా తప్పకుండా అమలు చేస్తారు. అందుకే
ఇదిగో ఎవరిని పిలిచినా ఇదే సమాధానం వస్తుంది. మొన్న సునీల్ నాయక్, రఘురామ కృష్ణరాజు గారి కేసులో సునీల్ నాయక్, నాకేం తెలియదు గుర్తులేదు మర్చిపోయా. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, నాకేం తెలియదు గుర్తులేదు మర్చిపోయా. ఇప్పుడు ఈమె కూడా నాకేం తెలియదు గుర్తులేదు మర్చిపోయా. మీ వద్ద డ్రైవర్గా పనిచేసి మానేసిన సుబ్రహ్మణ్యం ముందు తర్వాత మీ భర్త అనంతబాబు ప్రవర్తన ఎలా ఉంది, ఆ రోజు జరిగిన డంపింగ్ యార్డుకు మీ భర్తతో కలిసే వెళ్ళారా, ఆ రాత్రి కారులో ఎవరెవరు తిరిగారు, ఆ కారు ఎవరిది, మీరు వినియోగిస్తున్న సిమ్ కార్డు మీ పేరుని ఎందుకు లేదు అని డ్రైవర్ కేసులో A2గా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. కాకినాడ SDPO కార్యాలయంలో మంగళవారం రెండో రోజు సిట్ విచారణకు హాజరైన ఆమె ఎప్పట్లాగానే తనకేమీ గుర్తులేదంటూ సమాధానాలు దాటవేసినట్టు సమాచారం. నాకేమి గుర్తులేదు, మర్చిపోయాను, నన్నేం అడగొద్దు అని ఆమె సమాధానాలు దాటవేశారు. ఇక మత్తు పార్టీ కథ ఏంటి? మొయినాబాద్ కేసుపై సిట్ ఏర్పాటు చేసిన తెలంగాణ డీజీపీ. తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఉన్నతాధికారులతో బృందంతో కలిసి ఒక సిట్ ఏర్పాటు చేసిందండి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న మొయినాబాద్ మత్తు పార్టీ అసలు గుట్టును విప్పేందుకు పోలీసు శాఖ నడుం బిగించింది. భారస మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో నిర్వహించిన పార్టీలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్తో పాటు 11 మంది పాల్గొనడం, వారంతా వేరువేరు ప్రాంతాలకు చెందిన వారు కావడం అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడ తరచూ పార్టీలు నిర్వహించేవారని భావిస్తున్నారు. వీటన్నింటినీ తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని ఏర్పాటు చేస్తూ 3 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారంట. కాల్పులకు ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా అని ఆ కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అండ్ రోహిత్ రెడ్డి మీద హత్యాయత్నం కేసు నమోదు చేశారు 307. పోలీసుల్ని ఉద్దేశపూర్వకంగానే కాల్పించారు దగ్గరుండి అని. సో అది చూడొచ్చు. ఇక మంజూరు చేయాల్సిన వేళ 4 NH ప్రాజెక్టులకు కొర్రీలు. ఎంపీలు చొరవ చూపితే మంజూరు అయ్యే అవకాశం. ఎంపీలు అందరూ ఏం పనుల్లో బిజీగా ఉన్నారో తెలుసు కదా. DPR సహా ప్రతిపాదనలు వెళ్ళాక మళ్ళీ మార్పులకు సూచన. మోర్త్ ఉన్నతాధికారులు తీరేది. మరో 2 వారాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసిపోతోంది. ఈ వార్షిక ప్రణాళికలో ఆకివీడు, దిగమర్రు, అమలాపురం, రావులపాలెం, పట్టిసీమ, కొవ్వూరు, పెడన, లక్ష్మీపురం హైవేల విస్తరణకు ప్రతిపాదనలు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్త్కు వెళ్ళి 4 నెలలు గడుస్తుంది. వీటికి సాంకేతిక ఆర్థిక అనుమతులు ఇవ్వాల్సిన మోర్త్ ఉన్నతాధికారులు కొర్రీలు వేస్తూ జాప్యం చేస్తున్నారు. 4 వరుసలతో ప్రతిపాదిస్తే 2 వరుసలకు కుదించాలని, కొన్ని చోట్ల అసలు బైపాస్లే వద్దని, ఇలా అనేక కారణాలు చూపిస్తూ ప్రాజెక్టులు మంజూరు చేయకుండా ఆలస్యం చేస్తున్నారు. సో ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కదా, ఎంపీలు అందరూ ఢిల్లీలోనే ఉన్నారు కదా, ఒకసారి ఉన్నతాధికారులను కలిసి ఆ కేంద్ర మంత్రిని కలిసి ఒప్పిస్తే ఈ 4 NH ప్రాజెక్టులు ఈ సంవత్సరం మంజూరు అవుతాయి కదా. సో అది ఎంపీలు ఇటువంటి పనుల్లో కొంచెం బిజీగా ఉంటే మంచిది. వాళ్ళ కాన్స్టిట్యున్సీలకి ఉపయోగించే పనులు చేస్తే మంచిది, ఉపయోగపడే పనులు. ఇక నేటి నుంచి దివ్యాంగ శక్తి అండి. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇవాళ నుంచి ప్రారంభం కాబోతోంది. ఉచిత ప్రయాణాన్ని మంగళగిరిలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాన్ని అమల్లోకి తేనుంది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తిని గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా సీఎం చంద్రబాబు బుధవారం ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాట్లను కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇక ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. తిరుపతి జిల్లా నేతలకు సీఎం నిర్దేశం. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ర్యాంకులు సీల్డ్ కవర్లు అందించిన సీఎం. సో నిన్న సుమారుగా 4 గంటల పాటు తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో 4 గంటల పాటు సీఎం గారు భేటీ అయ్యారు. ఆ జిల్లా కలెక్టర్ గారు అండ్ ఆ జిల్లా ఎస్పీ గారితో సహా కీలక అధికారులు అందరూ పాల్గొన్నారు. అక్కడ వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అండ్ గ్రౌండ్ లెవెల్లో అందుబాటులో ఉంటున్నారా లేదా, పనితీరు ఎలా ఉంది, ఆరోపణలు ఏమేమి ఉన్నాయి, సో ఇదంతా కూడా అన్ని కోణాల్లోనూ తాను చేసిన సర్వేకి సంబంధించి, అధ్యయనానికి సంబంధించి కొన్ని రిపోర్ట్లు అందించారనమాట. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాబోయే 3 నెలల్లో సుపరిపాలనతో సానుకూల దృక్పథం మరింత పెరగాలని ఎమ్మెల్యేలకు సూచించారు. తిరుపతి జిల్లా నేతలు, అధికారులతో సీఎం చంద్రబాబు సుమారు 4 గంటల పాటు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. తన దగ్గర ఉన్న వివిధ నివేదికలు, సర్వే రిపోర్టుల ఆధారంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాలకు ర్యాంకులను సీల్డ్ కవర్లో అందించారు. సో జిల్లాల వారీగా ఈ సమీక్షలు చాలా సీరియస్గా జరుగుతున్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇక ముంబైలో శ్రీవారి మూర్తికి స్వర్ణ కవచాలు, తిథిదే పాలక మండలి నిర్ణయం.
థర్మల్ కేంద్రాలకు యుద్ధకాండం, బొగ్గు రవాణాకు అప్పుడే మొదలైన కష్టాలు. ఓహో, యుద్ధకాండం థర్మల్ కేంద్రాలకు కూడా వచ్చిందా? అమెరికా ఇరాన్ యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కష్టాలు తప్పవని అధికారులు భావిస్తున్నారు. నెలాఖరులోగా సాధ్యమైనంత ఎక్కువ బొగ్గు తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికోసం అదనపు రైల్వే రేకులు, అదనపు బొగ్గు కేటాయింపుల కోసం ఏపీ జెన్కో అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రైల్వే శాఖ, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను ఢిల్లీ వెళ్లి కలిశారు. అదనపు రేకుల కోసం సీఎం చంద్రబాబు రైల్వే మంత్రికి లేఖ కూడా రాశారు. రోజువారీ విద్యుత్ వినియోగం పెరుగుతుండటంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. వీటీపీఎస్, ఆర్టీపీఎస్ కృష్ణపట్నంలో కలిపి రోజుకు సుమారు 75,000 టన్నులు బొగ్గు వినియోగిస్తున్నారు. రాబోయే 2 నెలలు ఉత్పత్తి పెంచుకుంటే రోజుకు 85,000 టన్నులు బొగ్గు వినియోగించాల్సి వస్తుంది. ప్రస్తుతం 3 చోట్ల కలిపి సుమారు 10 లక్షల టన్నులు బొగ్గు నిల్వలు ఉన్నాయంట. సో 10 లక్షల టన్నులు అంటే మ్యాక్సిమం ఒక 15 రోజులు వస్తాయి, అంతేగా. సో ఇలా కాదు, అవసరమైతే ఇంకో 15-20 రోజులకు సరిపడా తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే యుద్ధం ముదిరే కొద్దీ బొగ్గుకు కూడా కొరత వస్తుందని భావిస్తున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే, యుద్ధం ఇలాగే ముదిరితే ఫెర్టిలైజర్స్ రేట్లు పెరుగుతాయి, ఎరువుల రేట్లు పెరుగుతాయి, యూరియా దొరకదు, ఇంకా గ్యాస్ కష్టాలు ఇంకా పెరిగిపోతాయి, మామూలుగా ఉండదు. ఇంకా మైలవరం పాఠశాలలో లోకేష్ ఆకస్మిక తనిఖీ, మధ్యాహ్న భోజనం తిని పరిశీలించిన ముఖ్యమంత్రి. సో మధ్యాహ్న భోజనాన్ని అంట ఇక మీదట ప్రతి పాఠశాలలో కూడా రోజుకు ఒక ఉపాధ్యాయుడు టేస్ట్ చేయాలంట. ఫస్ట్ ఆయన బాగుంది అని ధృవీకరించిన తర్వాతే పిల్లలకు పెట్టాలంట. ఆ బాధ్యత ఉపాధ్యాయుడిదే. ఆ నాణ్యత పరిశీలించి బాగుందో లేదో చెప్పాల్సిన బాధ్యత. అది ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఈరోజు ఏ స్కూల్లో ఏ ఉపాధ్యాయుడు టేస్ట్ చేశారని. సో ఒకవేళ ఏమైనా తేడా వస్తే ఆ ఉపాధ్యాయుడిని బలి చేస్తారు. బలి చేయడం కాదు, బాధ్యుడిని చేస్తారు. నిన్న మైలవరం ప్రభుత్వ పాఠశాలలో, తారక రామనగర్లో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తూ చిన్నారులతో ముచ్చటిస్తున్న మంత్రి లోకేష్. ఇక 20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యం. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేయాలని మంత్రి లోకేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళగిరి సమీపంలో చినకాకని మయూరి టెక్ పార్క్ భవనంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి 20 లక్షల ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మరోసారి చెప్పారనమాట. ఇక 10వ తరగతి మూల్యాంకనంలో నిర్లక్ష్యం చేస్తే జరిమానా, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్లో తప్పులు చేసిన పెనాల్టీ, కౌంటింగ్లో తప్పులు జరగకుండా ట్యాబ్ల వినియోగం. నిజమే, 10వ తరగతి విషయంలో కొంచెం ఉపాధ్యాయులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. 600కు 600 మార్కులు వేసేస్తున్నారు అంటే చూడాలి. అక్షర దోషాలు, ప్రజెంటేషను, వాక్య నిర్మాణాలు, కొన్ని తేడాలన్నీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మ్యాథ్స్లో 100కు 100 రావడం సహజమే, సైన్స్లో కూడా 100కు 100 రావడం సహజమే. కానీ మిగిలిన సబ్జెక్టుల్లో అండ్ లాంగ్వేజెస్లో 100కు 100 తెచ్చుకోవడం చాలా కష్టం. కానీ ఉపాధ్యాయులు ఈ మధ్య తెగేసేస్తున్నారనమాట. సో ఆ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా మార్గదర్శకాలు రూపొందించి ఉపాధ్యాయులకు చెప్పింది. అలాగే క్రూడ్ ఆయిల్ నిక్షేపాల కోసం మిషన్ అన్వేషణ్ గ్రామాల్లో సమగ్ర సర్వేకు శ్రీకారం. ఐఆర్ఆర్ కేసును పక్షపాతం లేకుండా దర్యాప్తు చేశారు. ఏసీబీ కోర్టులో సిఐడి తరపు న్యాయవాది అఖిల్ చౌదరి వాదం. మానవత్వం మరిచి కంటైనర్లో కుక్కేసి 89 పశువుల అక్రమ తరలింపు అంటండి. ఒడిశాలో కొనుగోలు చేసిన 89 పశువులను కంటైనర్లో కుక్కేశారంట బలవంతంగా. చూడండి ఎంత దారుణంగా. సో మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారిని అరెస్ట్ చేయాలి. వర్ల రామయ్య జరుగుద్ది. ఒక 2-3 నెలల్లో అంతిమ లబ్ధిదారుడు ఎవరున్నారో తెలుసు కదా మద్యం కుంభకోణంలో. అతను ఒక 2-3 నెలల్లో అరెస్ట్ చేయరు, కానీ నిందితుడిగా అయితే చేరుస్తారు. ఆ సమాచారం అయితే ఉంది. ఒంటరి పోరుకు విజయ్ సిద్ధం అంటండి. విజయ్ మీద ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని కేసులు నమోదు చేసినా, ఎన్ని రాయబారాలు పంపించినా ఆయన మాత్రం ఒంటరి పోరుకే సిద్ధమవుతున్నాడు. అసలు బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారనమాట విజయ్ అండ్ టీమ్. లౌకికవాద సిద్ధాంతాలు కాపాడతారు. రాష్ట్రంలో డీఎంకే అవినీతి మితిమీరిందని విజయ్ పలుమార్లు విమర్శించారు. 2 ప్రధాన కూటములకు ప్రత్యామ్నాయం తానని ప్రకటించారు. తమిళనాడు ద్రవిడ విధానాలకే ఓటర్లు మొగ్గు చూపుతారని గుర్తించి పెరియార్, అంబేద్కర్, కామరాజర్
భావజాలాలతో తన పార్టీ నడుస్తోందని ప్రతి సభలోనూ చెబుతున్నారు. ద్విభాషా విధానానికే మొగ్గు చూపారు. లౌకికవాద సిద్ధాంతాలను కాపాడతానని హామీ ఇచ్చారు. యువత అండ్ మహిళల ఓట్లు తనకు వస్తాయని భావిస్తున్నారనమాట. అలాగే అర్బన్ ఏరియాస్లో తన పార్టీ ప్రభావం చూపుతుందని చెన్నై, కోయంబత్తూరు, మధురై, ఇటువంటి ప్రాంతాల్లో, తిరుచిరాపల్లి ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా మద్దతు ఉంటుందని భావిస్తున్నారు. అట్లీస్ట్ ఒక 12 to 15% ఓట్ బ్యాంక్ వచ్చిన ఒక 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. దాంతో తాను కింగ్ మేకర్గా అవతరించవచ్చు హంగ్ అసెంబ్లీ వస్తే అనేది విజయ్ పార్టీ ఆలోచన అన్నమాట. చాలా ప్లాన్డ్గా వెళ్తున్నాడు ఆయన. పంచాయతీల్లో ఓటర్ల జాబితాల తయారీకి సాంకేతిక సమస్యలు, కాలాన్ని గౌరవించడమే ఉగాది పరమార్థం. యంత్ర నాశనం ఖర్చు ఎవరి ఖాతాలోకి? వెలుగొండ సొరంగాల తవ్వకానికి టీబీఎంల కొనుగోలు, బయటకు తరలించే వీల్లేక అక్కడే ధ్వంసం, వాటి రుణాల చెల్లింపుపై గుత్తేదారు తొండి, ప్రభుత్వానికి భారంగా మారిన టెండర్ నిబంధనల్లోని డొల్లతనం. టెన్నల్ బోరింగ్ మిషన్లు ఇటలీ నుంచి తెప్పిస్తారు, చాలా పెద్ద మిషన్లు, కాస్ట్లీ మిషన్లు అవి. సో అవి ఇప్పుడు సొరంగంలో తవ్వడానికి ఉపయోగించి సొరంగం తవ్వేసిన తర్వాత దాన్ని బయటికి తెచ్చే వీల్లేక అక్కడే ధ్వంసం చేస్తున్నారు. మరి ఖర్చు ఎవరు భరించాలి? ఆ టెండర్ నిబంధనల్లో ఏదైతే వర్క్ ఆర్డర్ ఉందో వర్క్ ఆర్డర్లో దీన్ని గుత్తేదారే భరించాలని అధికారులు రాయాల. దాంతో ఇప్పుడు గుత్తేదారేమో నాకు సంబంధం లేదు, మీరు టెండర్ రూల్స్లో రాయలేదు కదా, సో మీ ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పి ఆయన దాన్ని ధ్వంసం చేయడానికి ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. చాలా పెద్ద విషయం ఇది. సరే, ఇది అయింది, ఈనాడే అయింది. సాక్షికి వెళ్దాం. సాక్షిలో బాబు హామీలన్నీ మోసాలుగా తేలాయి. ఒంగోలు నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో భేటీలో వైఎస్ జగన్ ఇచ్చిన పథకాలన్నీ బాబు రద్దు చేశాడు. కూటమి సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నానని కాదు, కానీ నియోజకవర్గాల సమీక్ష చేసినప్పుడు అదే మాటలు, అవే స్పీచ్, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అవే స్పీచ్, మీడియా సమావేశం పెడతారు కదా వారానికి ఒకసారి, అదే స్పీచ్. ఎక్కడైనా జైల్లో పరామర్శలు లేదంటే ఏదైనా నాయకుడిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అదే స్పీచ్. సూపర్ 6 లేదు, చంద్రబాబు మోసం చేశారు, అప్పులు చేసేస్తున్నారు, అప్పుల పాలు అయిపోతుంది, ఆదాయం తగ్గిపోతుంది, ఈ పాయింట్లే. ఇంకెందుకు నియోజకవర్గాల కార్యకర్తల సమీక్ష? వీడియో రిలీజ్ చేసేయచ్చుగా, ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తల కోసం ఈ వీడియో అని అందరికీ అదే వీడియో రిలీజ్ చేసేయచ్చుగా. పైన జస్ట్ పేరు మార్చండి, ఒకరోజు ఒంగోలు, ఒకరోజు కొండపి, ఒకరోజు ఏమో దెందులూరు, ఒకరోజు ఏమో ఏలూరు అని పేర్లు మార్చేయండి. కానీ అదే స్పీచ్ కదా, అందరికీ ఇచ్చేది అదే స్పీచ్ కదా. లాస్ట్లో నియోజకవర్గ సమన్వయకర్త పేరు ఒకటి యాడ్ చేసి పెట్టేయండి. అందరికీ అదే స్పీచ్ ఇచ్చినప్పుడు ఎందుకు నియోజకవర్గాల కార్యకర్తల సమీక్షలు? ఇది ఎలా జరగాలంటే ఆ కార్యకర్తలతో ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. వాళ్ళతో ఏమయ్యా మీ జిల్లాలో ఎలా ఉంది, మీ జిల్లాలో ఏం జరుగుతోంది, మీ జిల్లాలో మన పార్టీకి రావాల్సిన కనీసం ఒక 6 సీట్లు రావాలి ఉమ్మడి ప్రకాశంలో, కానీ మనకు 2 వచ్చాయి, ఇంకా 4, మన పోయిన 4 మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, సో వచ్చే ఎన్నికలకు మన ప్రణాళికలు ఎలా ఉండాలి, మీ ఉద్దేశం ఏంటి అని చెప్పి వాళ్ళతో మాట్లాడాలిగా. క్యాడర్తో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా సంతోషిస్తారుగా, అరే జగన్మోహన్ రెడ్డి గారు మా ఒపీనియన్ తీసుకున్నారు అని. లేదు, ఉండదు. ప్లస్ అక్కడ ఇన్ఛార్జి మీద ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయేమో, లేదా ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జి మీద ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయేమో. సో వాళ్ళిద్దరినీ పక్కన పెట్టి ఏంటి వీళ్ళిద్దరి పనితీరు ఎలా ఉంది, మీకు ఏమైనా బాధ ఉందా, మీకు ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా చెప్పండి అని చెప్పి అడగొచ్చుగా 4 గోళ్ల మధ్య. అది కూడా లేదు. అదేమీ లేకుండా ఈ సూపర్ 6 లేదు, ఈ మోసం చేశారు, హామీలు ఎగ్గొట్టారు, ఈ మాటలు చెప్పడానికి నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష అని పేరు ఎందుకు, భేటీలు ఎందుకు? మనం ఎక్కడ అవినీతికి తావు లేకుండా పథకాలు ఇచ్చాము, ఇప్పుడు అంతా దోచుకో పంచుకో తినుకో. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపేట, మన పాలనకు బాబు పాలనకు మధ్య తేడాను ప్రజలు గుర్తించారు. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా జగన్ ప్రజల సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ప్రతి ఇంటికి మేలు చేశాడు. అదే రెగ్యులర్గా చెప్పేవే. తాజాగా టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ తీసుకుంటూ పట్టుబడ్డ చంద్రబాబు నో యాక్షన్, మహిళలపై కూటమి ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం, నజీర్, కోన్ రవికుమార్ అఘాయిత్యాలపైన బాబు నో యాక్షన్, చంద్రబాబు మిగిలింది ఇక 2 బడ్జెట్ల సమయమే అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒంగోలు పార్లమెంటు ఒంగోలు నియోజకవర్గ సమీక్షలో ఈ మాటలన్నీ చెప్పారు. ఇవన్నీ ఒంగోలు వాళ్ళకి చెప్తే ఏంటి, ఏలూరు వాళ్ళకి చెప్తే ఏంటి, శ్రీకాకుళం వాళ్ళకి చెప్తే ఏంటి, అనంతపురం వాళ్ళకి చెప్తే ఏంటి? ఆ ప్రాంత సమస్యలను మాట్లాడాలి కదా, ఆ జిల్లా సమస్యలను మాట్లాడాలి కదా, ఆ స్థానిక అంశాలను ప్రస్తావించాలి కదా, వాళ్ళతో మాట్లాడించాలి కదా. అక్కడ గెలవాలంటే ఏం చేయాలండి?
ఇది పొలిటికల్ సమీక్షలాగా ఉండాలి, స్థానిక సమీక్షలా ఉండాలి. దోచుకో పంచుకో తినుకో ప్రతిరోజు అంటే ఇదే స్క్రిప్టు, అదే చెప్తారు, అదే స్క్రిప్ట్, అదే స్పీచ్ ఫాలో అవుతున్నారు. ఇక చచ్చిన సమస్య తీరట్లేదు. అన్నదాతల ఆత్మకాశ. చంద్రబాబు జమానాలో 6 కాలం శ్రమించిన రైతులకు అడుగడుగునా కష్టాలే. 22 నెలల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల వారి ఒక్కరికి కూడా పైసా పరిహారం చెల్లించడం పోయినాం. చాలా చోట్ల కనీసం నమోదు చేయని దుస్థితి. యాక్చువల్లీ ప్రభుత్వం 7 లక్షలు అనుకుంటా పరిహారం ఇవ్వాలి. రైతులు ఎవరైనా స్వీయ మరణం పొందితే ఒక 3 మెన్ కమిటీ వెళ్తుంది. డిఎస్పి, ఆర్డీఓ అండ్ వ్యవసాయ శాఖ నుంచి జేడీ, ఈ 3 మెన్ కమిటీ వెళ్ళి ఆ కుటుంబంతో మాట్లాడి స్థానికంగా ఎంక్వైరీ చేసి ఆ రైతుకి ఎంత అప్పులు ఉన్నాయి, ఎందుకు ఇలా చేశాడు, కారణం ఏంటనేది తెలుసుకొని ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించి ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకొస్తారు. ఒకప్పుడు 3 లక్షలు ఉండేది, ఆ తర్వాత 5కు పెంచారు, 5 కాస్త 7కో 8కో పెంచారు. సో పరిహారం ఇవ్వాలి. అలాగే ఎవరెవరికైతే ఆయన అప్పులు ఉన్నాడో అప్పులు కూడా మాఫీ చేయాలి, అట్లీస్ట్ సగమైనా మాఫీ చేయాల్సి ఉంటుంది. మరి ఇది చేయలేదు, ఈ ప్రభుత్వం వచ్చాక చేయలేదు అనేది చెప్తున్నారు. చాలా చోట్ల నమోదు కూడా చేయలేదు అండ్ 22 నెలల్లో ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేదు అని కూడా రాశారు. కనీసం వితంతు పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. అప్పుల వేధింపులు తాళలేకపోతున్నామని బాధితుల ఆవేదన. సామాజిక బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం. ఆర్డీఎస్ఎస్ ఆధ్వర్యంలో 17 మంది రైతు కుటుంబాలకు సాయం. సో 2024-25లో 150 మంది, 2025-26లో 393 మంది అంట పోలీస్ శాఖ లెక్కల ప్రకారం. సో ఇంతమందికి మరి పరిహారం ఇవ్వాలిగా. ప్రభుత్వానికి తప్పే ఈ విషయంలో పరిహారం ఇవ్వకపోతే. అది 1 వీక్లోనే ఇవ్వాలి మళ్ళీ పరిహారం కూడా. ఇక కల్తీ కాటు, సర్కారు స్పందన లేటు, నిర్లక్ష్యమే ప్రాణాలు తీసింది. 2015 పుష్కరాల్లో గాలిలో కలిసిన 30 ప్రాణాల పైగా. వచ్చే పుష్కరాలకు ఏడాది ముందు 16 మందిని బలిగొన్న కల్తీపాలు. చావు బతుకుల మధ్య మరో 4. అరే కల్తీపాలకి పుష్కరాలకి సంబంధం ఏంట్రా? వాడే లాజిక్. 2015 పుష్కరాల్లో గాలిలో కలిసిన 30 మంది ప్రాణాలు. వచ్చే పుష్కరాలకు ఏడాది ముందు 16 మందిని బలిగొన్న కల్తీపాలు. వచ్చే పుష్కరాలు ఎప్పుడు? జూన్లో, 2027 జూన్లో. ఇది 2026 మార్చి. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? పుష్కరాలకు ఏడాది ముందంటే అది ఎందుకు గుర్తు చేయడం, అది ఎందుకు రాయడం, అది ఎందుకు దెప్పి పొడవడం? కన్నింగ్. ఆ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి. ఈ కల్తీపాలు ఘటనకి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటకి ఏమైనా సంబంధం ఉందా? కల్తీపాలే కారణమని ప్రభుత్వం గుర్తించడానికి 1 వారం రోజులు, అది కూడా బాధిత కుటుంబాలు చెప్పడం వల్లే కల్తీ గుట్టురట్టు. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ఉంటే అందరి ప్రాణాలు దక్కేవి. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో కిడ్నీ, ఊపిరితిత్తులు, చివరకు గుండె ఆగి వరుస మరణాలు. వైఎస్ఆర్సీపీ నేతలు క్షేత్రస్థాయికి వెళ్ళాకే స్పందించిన చంద్రబాబు ఇప్పటికీ పాల కల్తీపై, మరణాలపై అనుమానాలు ఎన్నో. ల్యాబ్ రిపోర్టులు బయట పెట్టని ప్రభుత్వం. సరే ఈ పాయింట్లను ఒప్పుకోవచ్చు కానీ పుష్కరాలకి దీనికి సంబంధం లేదు రయ్య. ఇక ఖజానాను కొల్లగొట్టు, సొంత సంస్థకు దోచిపెట్టు. నారావారి హెరిటేజ్కు బాబోర్ భారీ నజరాన. 35 ఉద్యోగాల కల్పనకు ఖజానా నుంచి 59.69 కోట్ల రాయితీ. టెక్నాలజీ అప్గ్రేడేషన్కు 34.93 కోట్ల సబ్సిడీ. 5 ఏళ్ల పాటు 100% ఎస్జిఎస్టీ 17.8 కోట్లు తిరిగి చెల్లింపు. 5 ఏళ్ల పాటు యూనిట్ విద్యుత్కు రూపాయి చొప్పున 98 లక్షలు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5 ఏళ్ల మినహాయింపు 98 లక్షలు. వడ్డీ రాయితీ కింద 5 కోట్లు తిరిగి చెల్లింపు. సో హెరిటేజ్కు రాయితీలు ఇస్తున్నారు. నిన్నగాక మొన్న ఇదే సాక్షిలో రాశారు, మళ్ళీ ఈరోజు ఇంకోసారి రాశారు. ఇదే సాక్షిలో ఫస్ట్ పేజీలోనే 3 రోజుల కిందట రాశారు, మళ్ళీ ఈరోజు రాశారు. చంద్రబాబు, బిఆర్ నాయుడు హైందవ ద్రోహులంట. ఎవరి హయాంలో రాష్ట్రంలో ఒక 200 దేవాలయాల మీద దాడులు జరిగాయి మాస్టరు, వాళ్ళు హైందవ ద్రోహులు. మహిళలపై దాడులకు పురుగొల్పిన వ్యక్తికి టీటీడీ చైర్మన్గా అనర్హుడు. తక్షణం పదవికి రాజీనామా చేయాల్సిందే. మహిళలను గౌరవించడం హిందూ సాంప్రదాయం. చేష్టలుడికి చూస్తున్న చంద్రబాబు దోష. బాబు దుశ్శాసన పాలనకు ఘోర పరాభవం తప్పదు. అసమర్థ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. మొత్తానికి టీటీడీ చైర్మన్గా ఎవ్వరు మీద లేనటువంటి వివాదాలు సృష్టిస్తుంది వైసీపీ బిఆర్ నాయుడు గారి మీద. ఏ ఒక్కరిని ఇంతగా టార్గెట్ చేయాల. ఇంతకాలంలో గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఏ టీటీడీ చైర్మన్ని కూడా ప్రతిపక్షాలు ఇంతగా టార్గెట్ చేయాల. కానీ బిఆర్ నాయుడు గారిని ఇంతగా టార్గెట్ చేస్తున్నారు. ఆయన పర్సనల్ వ్యవహారాలు కెలుగుతున్నారు, కుటుంబ వ్యవహారాలు కెలుగుతున్నారు, వ్యాపార వ్యవహారాలు కెలుగుతున్నారు. అండ్ ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. చివరికి ఆయనకు వ్యతిరేకంగా
వీళ్ళని రెచ్చగొట్టి పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి రోడ్డు ఎక్కించేంత వరకు తీసుకొచ్చారు. ఇదంతా కూడా కావాలని ఆయనకు మీడియా సంస్థ ఉంది, టీడీపీలో కాస్త పట్టు దొరుకుతుంది, సో ఆయన లొంగడం లేదు దేనికి, అందుకని ఇంకా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి హిందువుల్ని రెచ్చగొట్టడానికి వీళ్ళ కార్యకర్తలతో ఇలా చేస్తున్నారనమాట. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు విశాఖలో నిరసన. ఇంకా నయం ప్రజలను రాయిలా. ఇక నేటి నుంచే ప్రత్యేకాధికారులు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు సహా నగర కార్పొరేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకాధికారుల పాలన రాబోతోంది. ఇక మహాదుర్గాగా శ్రీశైల భ్రమరి, ఇరాన్కు ఎదురు దెబ్బ. ఇలా చెప్పుకున్నాం కదా. యుద్ధ నౌకలను పంపం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భంగపాటు ఎదురైంది, మీ యుద్ధంలో మాకేం సంబంధం లేదని నాటో దేశాలు తేల్చెప్పి యుద్ధ నౌకలను పంపమని చెప్పాడు. ఇక కాండ్లా చేరిన నందాదేవి, హార్మోజ్ జలసంధి గుండా మరో ఎల్పీజీ ట్యాంకర్ నందాదేవి సురక్షితంగా కాండ్లా నౌకాశ్రయానికి చేరుకుంది. పాక్ పాసిఫిక్ దాడి కాబూల్లోన, అది చెప్పుకున్నాం. సో సరే, ఇది పక్కన పెట్టేస్తే సాక్షి వెళ్ళిపోమ్మ, బాయ్. పాక్ వైమానిక దాడి చెప్పుకున్నాం, ట్రంప్ తప్పుదారి, సిట్. ఇక పండగ వచ్చింది, నేడు రేపు వరుస కానుకలు. నేటి నుంచి దివ్యాంగ శక్తి, రేపు పోలవరం నిర్వాసితులకు 250 కోట్లు, 10,000 పోస్టులతో రేపు జాబ్ క్యాలెండర్ కూడా. మౌజన్ ఇమాంలకు వేతనం 20 గంటల్లోపే జమ. సో ఈరోజు రేపు కొన్ని పథకాలను ప్రారంభించబోతోంది ప్రభుత్వం. ఇక టీచర్ రుచి చూసాకే పిల్లలకు ఓకే అంటేనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల్లో రోజుకొకరి బాధ్యత. ఇక ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుపై క్రిమినల్ కేసా, సిఐడి నిలదీసిన హైకోర్టు అసైన్డ్ భూములపై ప్రభుత్వ విధానం నిర్ణయం తీసుకుంది. అభ్యంతరం ఉంటే కోర్టుల్లో సవాల్ చేయాలి, కానీ క్రిమినల్ కేసు ఎలా పడతారు? ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల మీద కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని, వైసీపీ హయాంలో జరిగిన ఈ తప్పుని హైకోర్టు తప్పుపట్టింది. వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే చంద్రబాబు గారి మీద ఎందుకు క్రిమినల్ కేసు పెట్టారు అని. ఇక ఏపీకి అదనంగా 24,000 టన్నుల గ్యాసు, రాష్ట్రంలో 15 రోజులకు సరిపడా నిల్వలు. ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ ఇందాక చెప్పుకున్నదే కదా, ట్రంప్ తప్పుదారి. మొజ్తబాకు రష్యాలో చికిత్స. ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ప్రారంభించిన తొలి రోజు నుంచి జాళ్లైన ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పరిస్థితిపై రోజుకొక కథనం వెలువడుతుంది. మొజ్తబా గుర్తుపట్టలేని విధంగా తీవ్రంగా గాయపడ్డారని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. లేదు, తమ నేత క్షేమంగా ఉన్నారని ఇరాన్ చెబుతోంది. అయితే తొలి రోజు దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడి రష్యాలో చికిత్స పొందుతున్నారని కువైట్ నుంచి వెలువడే దినపత్రిక అల్ జరీడా ఒక కథనం వెలువరించిందంట. ఇక క్యూబా వంతు, ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటించే ప్రమాదం. నిఘా వర్గాల హెచ్చరికలు ఖాతరు చేయని ట్రంప్. ఇరాన్పై దాడులు చేస్తే ఆ దేశం తీవ్ర స్థాయిలో ప్రతిఘటించే అవకాశం ఉందని యుద్ధానికి ముందే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను నిఘా వర్గాలు హెచ్చరించాయి. గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలపై టెహ్రాన్ విరుచుకుపడుతుందని, అలాగే హార్మోజ్ జలసంధిని మూసేసే ప్రమాదం కూడా ఉందని వివరించినట్టు ట్రంప్కు ఉన్నతాధికారులు తెలిపారు. అయినా సరే ఈ హెచ్చరికలను ఖాతరు చేయని ట్రంప్ కయ్యానికి కాల్దువారు. బెంగాల్లో పాగాకు బీజేపీ విశ్వయత్నాలు. 2021 తర్వాత బాగా పుంజుకున్న కమల్నాథ్. నాకు తెలిసి బెంగాల్లో బీజేపీ వస్తుంది, తమిళనాడులో హంగ్ వచ్చే అవకాశం ఉంది. త్రిష చేతిలో నిర్ణయం. తమిళనాడులో ఎన్డీఏ టీవీకే పొత్తు సినీ నటి త్రిష చేతుల్లో ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పాలక డీఎంకేదే పైచేయని, విపక్ష ఎన్డీఏపై 5% ఓట్ల ఆధిక్యంతో ఉందని, ప్రముఖ సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి ఓట్లు రావచ్చని, 12% ఓట్లు రావచ్చని పలు సర్వేలు అంచనా వేసిన నేపథ్యంలో ఎన్డీఏ నేతలు అప్రమత్తమయ్యారు. ఎలాగైనా విజయ్ని తమ వైపు తిప్పుకునేందుకు సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కరూరు తొక్కిసలాట వ్యవహారం విజయ్ని ఇప్పటికీ వెంటాడుతోంది. ఆయన జననాయకన్ సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయనకు సన్నిహితురాలుగా భావిస్తున్న త్రిష గత వారం ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయినట్టు తెలిసింది. ఆ తర్వాత 15 సిబిఐ విచారణకు హాజరైన విజయ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటకు వచ్చినట్టు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పితృత్వ సెలవులు ఇవ్వండి, నవజాత శిశువుకు తండ్రి స్పర్శ అవసరం, మాతృత్వ సెలవులపై విచారణ సందర్భంగా సుప్రీం ప్రతిపాదన. వావ్, మాతృత్వ సెలవులు ఎలా ఇస్తున్నారో పితృత్వ సెలవులు కూడా ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచన చేసిందంట. సో ఇవ్వండి న్యూస్ అనాలిసిస్లో వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.